రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. ఏలూరు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. ఏలూరు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రోడ్డు ప్రమాదాలు వణికిస్తున్నాయి. మొన్న కర్నూలు, ఇవాళ చేవెళ్ల, తాజాగా ఏలూరు జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, బస్సు ప్రమాదం ఎలా జరిగింది? ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మిగతా ప్రయాణికుల పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ సంధు. ఏదైతే వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు కర్నూలులో జరిగిన ప్రమాదం మరొక ముందే ఈ రోజు ఏదైతే ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు చెవెళ్ళ వద్ద ఈ రోజు టిప్పరు బస్సును ఢీకున్న ఘటనలో కూడా సుమారు 20 మంది పైన చనిపోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్తుండగా, ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా లింగపాలెం వద్ద ఒక బస్సు అయితే జూబ్లీ నగర్ వద్ద బోల్తా పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అయితే మృతి చెందిన ఘటన జరిగింది. ఇదే నేపథ్యంలో పలువురు కూడా గాయపడినట్టు సమాచారం ఉంది. ఇటు సంఘటనా స్థలానికి చేరుకుని ఇటు పోలీస్ యంత్రాంగం అంతా కూడా సహాయ చర్యలు చేపడుతుంది. దీని మీద మరింత సమాచారం తెలియవలసి ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.
ఏలూరు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రోడ్డు ప్రమాదాలు వణికిస్తున్నాయి. మొన్న కర్నూలు, ఇవాళ చేవెళ్ల, తాజాగా ఏలూరు జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, అక్కడ పరిస్థితి ఏంటి? ట్రావెల్స్ బస్సులకు సంబంధించి ప్రయాణం అంటే కూడా ప్రయాణికులు బెంబేలెత్తుతున్న పరిస్థితి ప్రస్తుతం ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు లింగపాలెం దగ్గర అదుపు తప్పి బోల్తపడటం జరిగింది. ఈ ప్రమాదంలో పూర్తిగా ఇప్పటికీ ఇద్దరు మృతి చెందినట్టయితే ప్రాథమిక సమాచారం. మరికొంతమంది క్షతగాతులను అయితే అక్కడ నుంచి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. సత్యనారాయణ, అసలు ప్రమాదం రైట్, థ్యాంక్ యూ.